పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ ప్రీవియస్ మూవీ ఓజీ. ఈ మూవీ ముందు వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే ఓజీ ఒక్కటే ఒకెత్తు. అంతలా పవన్ కెరీర్లో ఓజీ ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ముఖ్యంగా పవన్ కనపడిన ప్రతి సీన్కి థియేటర్స్లో ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల నుంచి ఒకటే విజిల్స్. అందుకే పవన్ కెరీర్లో 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన ఫస్ట్ మూవీగా కూడా నిలిచింది. రీసెంట్గా ఓజీ గురించి ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు మాట్లాడుతూ, నేను రియల్ స్టార్ ఉపేంద్రతో కబ్జా అనే చిత్రాన్ని తెరకెక్కించాను. పవన్ కళ్యాణ్ ఓజీని కబ్జా నుంచి స్ఫూర్తి పొందే రూపొందించారు. ఇది నిజం. మూవీలోని చాలా సన్నివేశాలు నా సినిమాని పోలి ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక పవన్ ఫ్యాన్స్ ఆర్ చంద్రు మాటలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, కబ్జాలో అసలు కథే ఉండదు, పాన్ ఇండియా ప్రాజెక్టుగా వచ్చి కన్నడతో పాటు మిగతా అన్ని భాషల్లోనూ ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ మూవీ వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలీదు. అలాంటి మూవీని ఓజీతో పోల్చడం అర్ధరహితం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కబ్జా విషయానికి వస్తే 2023 మార్చి 17న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైంది. ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన ఉపేంద్ర గ్యాంగ్స్టర్గా ఎందుకు టర్న్ అయ్యాడనే పాయింట్తో తెరకెక్కింది. కిచ్చా సుదీప్ కథకి కీలకమైన పాత్ర పోషించాడు. మరో స్టార్ హీరో శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించడం విశేషం. సుమారు 120 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కి 34 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఆర్ చంద్రు 2008లో తాజ్ మహల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు సుమారు 12 చిత్రాల వరకు తెరకెక్కించాడు. కబ్జా తర్వాత మళ్ళీ కొత్త చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.